హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈ మధ్య అయితే కొన్ని నమ్మాల్సి వస్తుంది. దేవుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. దేవుడు ఒక్కొక్కసారి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు తండ్రి అన్నట్టుగా అనిపిస్తుంది. నేను చేసే పూజలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్న డౌట్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. ప్రాబ్లమ్స్ అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదండి, అలాగని చిన్నవి కాదు. అవి చూడడానికి చిన్నగా ఉన్న సఫర్ అయితే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఏం లేదండి, ఒకరికి బాగాలేదు అనేసి ట్రీట్మెంట్ తీసుకునే లోపు ఇంకొకరికి బాగోవడం లేదు. పోనీ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నా దానివల్ల యూజ్ ఉంటుందా అంటే నో యూజ్ అండి. ఒక్కొక్కసారి అంటారు కదండి, కన్నదృష్టికి నల్లరాయన బద్దలవుతుందని. ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుందండి. నేనైతే ఇలాంటివి నమ్మేదాన్ని కాదు, కానీ నేను సఫర్ అయితే నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ఏంటోనండి, సమాజం కూడా అలాగే ఉంది. బాగున్నా చూడలేరు, బాగోలేకపోయినా చూడలేరు. బాగున్నామనుకోండి, ఇప్పుడు వాళ్ళకేమి హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేమి రిచ్గా ఉన్నారు, వాళ్ళకేమి హెల్తీగా ఉన్నారు అనేసి అంటారు. అదే మనం సమస్యల్లో ఉన్నాం అనుకోండి, వెనకాతల మాట్లాడుకుంటూ ఇవేవో అంటారనమాట. చీప్గా చూస్తారు. డబ్బు అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడే అర్థమవుతుందనమాట. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఊరికనే అనలేదండి. మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకే విలువ అనమాట, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే. అదే మనీ లేదనుకోండి, వాళ్ళకి అసలు విలువే లేదనమాట, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా. ఈ రోజుల్లో ఏంటంటే చెడ్డగా ప్రవర్తించిన వాళ్ళకే బాగుందండి. అంటే నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట ఆడే వాళ్ళకే బాగుంది. అలాగని నిజాయితీగా ఉన్న వాళ్ళకైతే ఏం బాగాలేదండి. మమ్మీ డాడీ అయితే చాలా మంచిగా, ఎంతో హెల్పింగ్గా, ఎవరిని ఏ మాట అనకుండా ఉంటారనమాట. కానీ వాళ్ళ పిల్లలుగా పుట్టి మాకు దేవుడు ఎన్నో పరీక్షలు పెడుతున్నారు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మంచి పనికిరాదు ఈ రోజుల్లో, చెడ్డగా వెళ్ళిన వాళ్ళకే బాగుంది అని. ప్రజెంట్ డేస్లో అయితే అలాగే ఉందన్నమాట. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగట్లేదు, చెడు చేసే వాళ్ళకే మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లో ఉన్నాము అంటే ఎవ్వరూ వచ్చి హెల్ప్ చేయరండి, కానీ వెనకాతలైతే మాత్రం ఎన్నో అనుకుంటారనమాట. అస్సలైతే నాకు నచ్చట్లేదన్నమాట. ఇలాంటి వాళ్ళతోట మనం లైఫ్ అన్నది రోజు ట్రావెల్ చేస్తున్నాం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడే. మొన్న మేము ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ రోజు అత్త గుడికి అయితే వెళ్ళాం అనమాట. మంచిగా వెళ్ళాం, చాలా హ్యాపీగా వెళ్ళాము, అంతా బాగుంది. కానీ రిటర్న్ వస్తున్నప్పుడైతే మా మమ్మీ అయితే కొంచెం స్లిప్ అయిపోయారనమాట. కొంచెం అదంతా కాలది పట్టేసింది పాపం బాగాను. నాకేంటంటే మా పాపకు బాగాలేదని కాల్ వచ్చింది, తను తీసుకొని రావడానికి వెళ్ళాం. మనశ్శాంతి అయితే ఉండడం లేదండి, ఏదో ఒక ప్రాబ్లం అయితే అలా వస్తూనే ఉంటుంది. ఏం చేశాం తండ్రి, నీకు ఏదైనా లోటు చేశామా, ఎవరికైనా పాపం చేశామా, అంటే ఎవరికైనా అన్యాయం చేశామా అనేసి ఒక్కొక్కసారి నాకు నేనే క్వశ్చన్ చేసుకుంటాను. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నామండి. అప్పుడే అనిపిస్తుంది, చేసే పూజలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏదో ఆశించి చేయమండి. సో మనం పూజ చేసామంటే మానసిక ప్రశాంతత కోసం. అందుకని నేను ఎటువంటి పరిస్థితులను పూజను స్కిప్ చేయననమాట. బాగా అస్సలు నేను లేవలేను అంటేనే అప్పుడు పూజ చేయడం మానేస్తాను తప్ప పూజ అనేది ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయను. ఎందుకంటే ఆ కొన్ని క్షణాలే స్వామి దగ్గర ఉంటే ఆ ప్రశాంతత అనేది దొరుకుతుందనమాట. అందుకని నేను ఎక్కువ దైవ చింతనలోనే ఉంటానన్నమాట. ఎందుకు దేవుడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని. గత 5 months నుంచి నేనైతే ఫైబ్రాయిడ్స్తో సమస్యతో చాలా సఫర్ అవుతున్నానండి. ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడైతే నాకు దేవుడు కనిపిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నాకు రెగ్యులర్గా వచ్చేది స్టమక్ పెయిన్ అన్నది, కానీ మందులు వాడుతున్నా నాకు అసలు తగ్గడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంత్ పీరియడ్ స్టార్ట్ అవుద్ది అంటే నాకు ఒక టెన్షన్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఏంట్రా బాబు నాకు ఇలాంటి పరిస్థితి అని. మెడిసిన్ వాడుతున్నాను, అలాగని నెగ్లెక్ట్ చేయట్లేదు. చాలా హెల్తీ డైట్ తీసుకుంటున్నాను, చాలా హెల్తీ వేలో ఉంటున్నాం, కానీ అవి అసలు యూజ్ అవ్వడం లేదండి. అప్పుడే అనిపిస్తుంది అనమాట, ఎందుకు పరీక్షిస్తున్నావు స్వామి నాకు అన్నట్టుగా అనిపిస్తుంది. మొన్న ఫంక్షన్కి కూడా అలాగే చాలా హ్యాపీగా మంచిగా రెడీ అయ్యి
చక్కగా అత్త గుడికి వెళ్ళి అత్త బ్లెస్సింగ్స్ తీసుకొని మేమైతే వచ్చాము. ఫస్ట్ వచ్చామండి. తర్వాత ఇక్కడ చూడండి మీకు చెప్తాను సిట్యుయేషన్ అనేది. మేమైతే ఫస్ట్ వచ్చాము. అక్కడ దండం పెట్టేసుకొని ఫంక్షన్‌కి వెళ్ళిపోయామనమాట. తీరా చూస్తే అక్కడ ఎవరో చెప్పారు మామయ్య ఇలాగా పడిపోయారు. తనకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అని. వెంటనే మళ్ళీ అక్కడికొచ్చాను చూసారా! ఆ ఊరే వెళ్ళాము. మళ్ళీ వెళ్ళలేదు చూసారా! అక్కడెవరో చెప్పగానే మళ్ళీ రిటర్న్ బ్యాక్‌కొచ్చాము. ఆ రోజు ఎందుకో ఇలా జరిగిందనమాట. రిటర్న్ వస్తున్నప్పుడు కూడా మమ్మీ స్లిప్ అయిపోయారు. ఏంటి ఒక్కొక్కసారి ఇలాంటి పరీక్షలు పెడతావా తండ్రి అన్నట్టుగా అనిపిస్తది. నేను చేసే పూజలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తండ్రి, ఆరోగ్యాన్నివ్వు అనే కోరుకుంటాననమాట. అందుకే ఎక్కడ ఏ దేవుడు కనిపించినా తప్పకుండా నేను దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ స్వామి చెంతనుంటే కొంచెం ప్రశాంతత దొరుకుతదని. చెప్పాను కదండీ! ఆ రోజు ఫంక్షన్‌కైతే చాలా బాగా మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా వెళ్ళామనమాట. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా బాధగా వచ్చాము. మంచిగా చిల్ అయ్యాము, వెళ్ళాము, లంచ్ చేసాము. హ్యాపీ చూడండి చక్కగా రెడీ అయింది. అదే అడిగాను, చక్కగా క్యూట్‌గా రెడీ అయ్యారంటే తెలుగింటి అమ్మాయినా మిమ్మీ అని చెప్తుందనమాట. చక్కగా పూజ అన్నీ చేసేసుకున్నాము. అత్తది బ్లెస్సింగ్స్ అవి తీసేసుకున్నాము. అంటే మన మమ్మీ వాళ్ళు రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాననమాట. నేను హస్బెండ్ వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. సో వాళ్ళు రాలేదు కదా అనేసి ఇప్పుడు అందరం కలిసి వెళ్ళామనమాట. ఎవ్రీ ఇయర్ అత్త పండగ జరుగుతది. ఆ పండగకైతే మమ్మీ వాళ్ళు మిస్ అయిపోయారు. చెప్తున్నాను కదండీ! ఇలా ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత అంటే ఒకటి ఎండ్ అయ్యేలోపు ఇంకొకటి స్టార్ట్ అయిపోతుంది. సో వాటి వల్లే ఇలా చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే చాలా అవేంటంటే బేర్ చేయలేకపోతున్నామండి. అవి సఫర్ అయితే చాలా పెద్ద సమస్యల్లా కనిపిస్తున్నాయన్నమాట. బయట చూసే వాళ్ళకి అవి చిన్నగానే ఉంటాయి. పాపకైతే సెలైన్ బాటిల్‌లో ఎక్కించి ట్రీట్మెంట్ కూడా తీసుకుందనమాట. ఏంటి చిన్న పిల్లలకి కూడా ఇలాగా దేవుడు పరీక్షిస్తున్నాడా? మన పెద్దవాళ్ళమైతే ఏదో ఒక సమస్యని మనం పరిష్కారం చేసుకుంటాం టాబ్లెట్స్ వేసుకొని. చిన్న పిల్లలకి కూడా ఇలా చేస్తున్నాడా తండ్రి? ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి అనే వేడుకుంటానండి ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నారంటే అప్పుడు అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు అంటారు కదండీ! నా అంటే నరదృష్టికి నల్లరాయని కూడా బద్దలవుతదని. అలాగే మాకైతే చాలా తగిలిందండి. మేమైతే ఎంత సఫర్ అవుతున్నామో. మమ్మీ, డ్యాడీ చూసారా ఎంత వీక్ అయిపోయారో. మా కోసం ఇక్కడికొచ్చారు. వాళ్ళు కూడా పాడైపోయారనమాట. ఎందువల్ల ఇలా జరుగుతుందో ఎవ్వరికీ తెలిసినంత వరకైతే ఎప్పుడు ఎవరికీ ఏ హాని చేయలేదండి మేము. దేవుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడా అనేసి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. వీడియోస్ మీద అయితే ఫోకస్ చేయలేకపోతున్నాను. రెగ్యులర్‌గా పెడదాం అనుకుంటున్నాను. మీకు ఎప్పుడు వీడియో పెట్టినా ఇక మీదట రెగ్యులర్‌గా మీకు వీడియోస్ పెడతానని నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కడండి అసలు సపోర్ట్ చేయలేకపోతుంది. నా బాడీ కూడా అసలు సహకరించట్లేదు. చాలా సఫర్ అయిపోతున్నాను. ఇక్కడైతే నేను రైట్ హ్యాండ్ తోటే తీసుకున్నానండి. ఫ్రంట్ కెమెరా వల్ల అలా ఉంది. అది అత్త సంజీవ్ అనమాట. అత్త సంజీవు మా దగ్గర ఉందంటే అత్త మాతో ఉన్నాదన్న మాకు ఫీలింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మంచిగా చిల్ అయిపోతాము. చక్కగా రెడీ అంతా చేసుకుంటాము. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడే చాలా బాధ అనిపిస్తది. చెప్తున్నాను కదా మంచిగా ఎంజాయ్ చేసామండి. ఫంక్షన్ అయితే ఫుడ్ అది బాగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము పాపని తీసుకొని. సో ఒక్కొక్కసారి పరీక్షలు పెడతాడు స్వామి. వాటిని ఎదుర్కోవాలి. త్వరగా ఈ సమస్యలన్నిటికీ స్వామి మాకు పరిష్కారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరినీ ఆ స్వామి ఎప్పుడూ చల్లగా చూడాలి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.